అందరికీ జై శ్రీరామ్. దివ్యాంగుల పింఛన్లకు ఆటంకాలు తగులుతూ ఉన్నాయి, అడ్డు తగులుతూ ఉన్నాయి. సయానా చంద్రబాబే అడ్డు తగులుతూ ఉన్నాడు. దీని గురించి ప్రశ్నించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఎందుకంటే జనసేనను చూసి కూటమి ప్రభుత్వానికి మేము ఓటేసినాము. పవన్ కళ్యాణ్ కనుక కూటమి ప్రభుత్వంలో అంటే కూటమి పార్టీలో లేకపోయినుంటే మేము చంద్రబాబు నాయుడు ముఖం చూసి కానీ, నారా లోకేష్ ముఖం చూసి కానీ, టీడీపీ ఎమ్మెల్యేల ఎవరి ముఖం చూసి కానీ ఓటు వేసేవాళ్ళం కాదు అంటూ ఈరోజు దివ్యాంగులు మీడియా ముంగట వచ్చి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు. మనకు ఏదైతే సదరం సర్టిఫికెట్లో 85% మించి ఉన్నవారికి 15,000, ఆ లోపల ఉన్న వారికి 6,000 రూపాయలు అని మొన్న ఆల్రెడీ అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. దీంట్లో కొంతమంది మొత్తానికి మంచానికి పరిమితమైన వాళ్ళు మాకు సదరం సర్టిఫికెట్లో 85% కంటే తక్కువ ఎట్లా వస్తుంది, మాకు అన్యాయం జరిగింది అంటూ కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు రోడ్ల మీద బైఠాయించి వాళ్ళ నిరసన తెలియజేసినారు. నిరసన తెలియజేసిన తర్వాత ఏమో చావు కవరు చల్లగా చెప్పినట్టుగా మీకు ఇచ్చిన నోటీసులు మేము రద్దు చేస్తూ ఉన్నాం, మీకు యథావిధిగా పింఛన్లు కొనసాగుతాయని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వాస్తవం. మళ్ళీ దాన్ని ఏం చేసినారు, మళ్ళీ రీవెరిఫికేషన్ అని మళ్ళొక మాట ప్రెస్ మీట్లో చెప్పినాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒకసారి చూసుకుంటే ప్రజలారా, సూపర్ 6 సక్సెస్ కోసం జరగబోయే మీటింగ్లో దివ్యాంగుల గురించి అంటే పెన్షనీదారుల గురించి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారని ఇక్కడ ఇచ్చినటువంటి దృశ్యము ఈరోజు పేపర్. 8వ తారీఖు అంటే ఇది మనం రేపు అప్లోడ్ చేస్తాం కాబట్టి 8వ తారీఖు 9వ నెల 2025 చూద్దాం. మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సవాళ్ళనే సవాలు చేస్తూ సీఎం, డిప్యూటీ సీఎం సహా హాజరు కానున్న కూటమి నేతలు 15 నెలల్లో సవాళ్లను అధిగమించి సంక్షేమం, అభివృద్ధి. 15 నెలల్లోనే సామాజిక పింఛన్లు రూపాయలు అక్షరాల 45,000 కోట్లు. 45,000 కోట్ల రూపాయలు వీళ్ళు పింఛనీదారులకు ఈ యొక్క ఎన్ని రోజుల్లో 15 నెలల్లోనే 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అక్షరాల. మరి దివ్యాంగుల పట్ల మీ ప్రేమాభావం ఏమైంది అని డిప్యూటీ సీఎం ఎక్కడా అని అడుగుతున్నారు ప్రజలు. అందుకనే తల్లికి వందనానికి 10,000 కోట్లు, అన్నదాత సుఖీభావాకు 3,200 కోట్లు, మెగా డిఎస్సితో 16,310 టీచర్ పోస్టులు ఇచ్చినారట. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, వివిధ వర్గాలకు చేయూత, 5 కోట్ల మందికి 25 లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీ. 15 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసినారని వీళ్ళు మనకు అనంతపురంలో 10వ తారీఖు నాడు నిర్వహించే సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాటు పైన సమీక్షిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రులు పయావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, రామచంద్ర రెడ్డి. మరి ఇక్కడ మనం ఏం చూసాం, ఎల్లుండి అనంతరంలో భారీ బహిరంగ సభ సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జనంలోకి. ఇక్కడ ఏముంది, వీళ్ళు 15 నెలల్లో సామాజిక పింఛన్ల కోసం 45,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పినామంటే ఈ విషయము. ఇక్కడ 15 నెలల్లో మీరు ఎన్ని కొత్త పింఛన్లు నమోదు చేసినారు, అలాగే దివ్యాంగుల పింఛన్లు ఎన్ని పింఛన్లు రద్దు చేసినారు, దివ్యాంగులకు ఏ రకమైన పింఛన్లు ఇస్తూ ఉన్నారని దివ్యాంగులు బాధపడుతున్నా కానీ డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు స్పందించకపోవడము ఖచ్చితంగా బాధాకరమే. ఎందుకంటే మనకు ఒక విషయం తెలుసు, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏంటంటే 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అంటే అనర్హులు 10 మంది తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అర్హుడికి పింఛన్ రద్దు కావద్దు కదా. అదే ఇప్పుడు దివ్యాంగులు మాట్లాడుతున్న విషయం. అర్హులను కూడా ఈ సదరం సర్టిఫికెట్లో నుంచి తప్పించినారు అని సదరం సర్టిఫికేట్లో వాళ్ళకు ఉన్నటువంటి, ఇక్కడ చూద్దాం ఒకసారి, పింఛని అర్హతలు అండ్ షరతులు.
హెల్త్ పింఛన్ కనీసం 15,000 వరకు మాత్రమే అర్హులు. 85% పైగా శారీరక వైకల్యంతో ఉన్నవారు వైద్యుల ధృవీకరణ ఆధారంగా పింఛన్ పొందగలరు. వైద్యుల ధృవీకరణ ఎంత ఉండాలి? 85% పైగా అంగవైకల్యం ఉంటే 15,000 పొందగలరు. సరే, ఇక 40 నుండి 60% ఉన్నవారు వికలాంగులు సెప్టెంబర్ నెల నుంచి కొత్త పింఛన్లు పొందవచ్చు. అదెంత అంటే 6,000 వరకు. 85% కంటే తక్కువ ఉన్న వికలాంగులకు 6,000 వరకు పొందగలరు. ఆర్థిక సహాయం 40% వికలాంగత ఉన్నవారికి నెలకు 4,000 అన్నదపు సహాయం. 60% పైగా ఉన్నవారికి 6,000 పింఛన్. 85% పైగానికి ఉన్నవారికి గరిష్ట పింఛన్ 15,000 వరకు. మొత్తము దరఖాస్తు విధానం: అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాలి. మరి వైద్య ధృవీకరణ పత్రం ఆల్రెడీ వాళ్ళు మెడికల్లో సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని దాంట్లో అంగవైకల్యము 40% వస్తే సంవత్సరం కిందనేమో 85% వచ్చి ఇప్పుడు 40% ఏ మాదిరిగా వచ్చినది అని వీళ్ళు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పే నాదుడు లేడు. రెండవది, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి నెల 25వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాలి. కొత్తగా అర్హులైన వారు 30 రోజుల లోపల పింఛన్ కోసం అప్లై చేయాలి. ఇలాంటి అన్నీ ప్రకటించినప్పుడు మరి మళ్ళీ రీవెరిఫికేషన్ ఎందుకు? ఇందులో ఉన్నది కూడా రీవెరిఫికేషన్ కోసమే. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు మొన్న మీడియా ముంగట? మేము నోటీసులు అయితే ఇచ్చినాం కానీ నోటీసులు రద్దు, అంటే నోటీసులు చెల్లవు, ఇక ఎవరికి టెన్షన్ లేదు అని మాట్లాడి మళ్ళీ ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? ఇగో రీవెరిఫికేషన్ పేరుతో ఏమిటి ఈ కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల మధ్య దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు అర్జీలు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు ఊడగొట్టి మా ఉసురు పోసుకుంటారా? దీనిని సుపరిపాలన అంటారా చంద్రబాబు? వాస్తవానికి చంద్రబాబు చేసేది, ఎందుకంటే చంద్రబాబు చేసేటువంటి కొన్ని, ఆయన 4వసారి సీఎంగా గెలిచినప్పుడు ఆయనకున్నటువంటి అనుభవము, ఆయనకున్నటువంటి రాజకీయ చతుర్గతము, మనం ఇంతకుముందు ఏదైతే చదరంగ మాట చూస్తూ ఉంటాం చూడు, అందులో రాజులాగా ఈ చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతూ ఉంటాడు. అది ప్రజలతోటే కావచ్చు, రాజకీయ నాయకులతోటే కావచ్చు, ఎవరితోటైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని విన్నవించుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ స్పందించకపోతే జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ తోటి ఏ విధంగా అయితే గెలిచినాదో మళ్ళీ అదే 100% స్ట్రైక్ రేటు ఆటోమేటిక్గా పడిపోయే ఛాన్సులు కనబడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కావాలని ఎవరైతే పప్పు దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా అసెంబ్లీలోకి రాడు, ప్రజల తరఫున మాట్లాడు, ఫేక్ ప్రచారాలతోటి ఎప్పుడు సాక్షి మీడియా, సాక్షి పేపర్ని పట్టుకొని మిడుకుతూ ఉంటాడు. మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ని ఎదిరించి మాట్లాడే సత్తా లేదు. దీన్ని మాట్లాడగలిగే ఏపీలో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం. లా అండ్ ఆర్డర్ విషయంలో హోమ్ మినిస్టర్ పదవి నేను బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది అని మాట్లాడినటువంటి పౌరుషం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, తప్పు జరిగితే సహించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యింది? నీ నిజాయితీకి ఇప్పుడు ఏమయ్యింది? కనిపించట్లేదా ఈ జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు? ఎందుకంటే ఈ వృద్ధులు, కండరాల వారితో బాధపడుతున్న వారు, మంచానికి పట్టిన వారు, వీళ్ళు కుటుంబాలకే భారం. అలాంటి మరి ప్రభుత్వం చేత పట్టాలి కదా. ఎందుకంటే మనం వీళ్ళని ఆటోలలో బైకుల మీద కావాల్సి ఇస్తే కార్లల్లో ఎక్కించుకెళ్ళి ఓట్లు వేసుకున్నాము. అందులో నీ పిఠాపురంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో నువ్వు కూడా చూసుకో ఒకసారి. ఇది నేను ఒక జనసేనకు, అంటే నేను జనసేన కార్యకర్తను కాదు, ఏమీ కాదు, జనసేన అభిమానిగా చెప్తా ఉన్నా అంటే ఒకసారి అర్థం చేసుకో. ఎవరి ఈపు వాళ్ళకి కనిపించదు, వాళ్ళకి కనిపించదు, అది చూసేటోళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయము ప్రజలకు
బయట ఉన్న వ్యక్తులు కనబడతా ఉన్నది, కానీ అందులో ఉన్నటువంటి మరి అవకతవకలు ఏంటి, నీకు ఎంత ఒత్తిడి ఉందని తెలియదు. కానీ ప్రశ్నించాలే కంపల్సరీ కానీ ప్రజలందరూ కోరుకుంటూనే ఉన్నారు. మరి నువ్వు ప్రశ్నిస్తావా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.